ప్రజల అంత బాగున్నారా? ఈరోజు మరొక ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. ప్రియులు చూడండి, దేవుని వాక్యంలో చూసినప్పుడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. చూసారు ప్రియులరు, ఎంత గొప్ప విషయం దావీదు ఇచ్చాడో. చూసారు ప్రియులరు, ఎందుకంటే దావీదు పాత నిబంధనల కాలంలో ఉండే భక్తుడు అయినప్పటికీ కూడా ఈ ప్రత్యక్షతను దావీదు చూసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులరా, పునరుత్థానాన్ని మనం లెక్క వేయాలంటే యెహోవా కాలంలో యెహోవా యొక్క ప్రత్యక్షత పాత నిబంధన భక్తులది. అయితే పునరుత్థానం అనేటువంటిది క్రొత్త నిబంధనలో కలిగించబడింది అన్నమాట అండి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రత్యక్షతను ప్రియులు దావీదు చెప్తున్నాడు. దావీదు కూడా పునరుత్థానం గురించి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట అండి. ఆయన కూడా పునరుత్థానం ప్రత్యక్షత దావీదు కనుగొన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ప్రియులు మనం చూస్తున్నాం 32వ వచనం చూసినట్లయితే ఈ యేసును దేవుడు లేపను, దానికి మేమే సాక్ష్యము అంటారు. ఎవరంటే పేతురు, శిష్యుల ప్రథముడైనటువంటి పేతురు ఈ మాట చెప్తాడు. ప్రియులరా, ఈ పునరుత్థానపు మాటను అతను చెప్పినప్పుడు అనగా ఆయన లేపబడను అనగా ఆయన పునరుత్థానం అన్నమాట అండి. అయితే ఆయన పునరుత్థానపు వాక్కును ఎప్పుడైతే పేతురు చెప్పాడో అలాంటి సమయంలో అక్కడ ప్రజలందరూ కూడా నొచ్చుకున్నారు. చూసారా ప్రియులరా, పునరుద్ధానం యొక్క శక్తి ఎలా ఉంటుందంటే మానవుల గుండెల్లో మారు మనసు తీసుకొచ్చేదిగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రియులరా పేతురు నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా అక్కడ ప్రజలందరూ కూడా గుమ్ముగూడి చేరి పేతురు ఆ యేసుక్రీస్తు గురించి మరి ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వారి హృదయాల్లో నొచ్చుకుని వారు ఏమన్నారంటే, అయ్యా మేమేమి చేయవలను అని అడిగినప్పుడు ఆయన అంటారు, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొంది మూర్ఖులైన తన వారికి వేరే మీరు జీవించాలని చెప్పినప్పుడు 3000 మంది ప్రియులరా రక్షించబడ్డారు. 3000 మంది బాప్తిస్మం పొంది ఆదిమ సంఘంగా తయారన్నమాట. కానీ దీని యొక్క ఇది ఏంటి అని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము ఆవిర్భావం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ అన్నమాట అండి. అంచేత పరిశుద్ధాత్మ ఆవిర్భావము ఆదిమ సంఘం. ఆ సంఘము ద్వారా ప్రియులరా పునరుద్ధానపు శక్తి విడుదలైనప్పుడు అనేక మంది ప్రజలు రక్షణ పొందినట్టుగా మనం చూస్తుంటాం. కనుక ఈ పునరుత్థానం యొక్క మాటతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక.